హాయ్ అండి. దోసలు పర్ఫెక్ట్‌గా, సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా రావాలంటే కొన్ని టిప్స్‌తో అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. హోటల్‌లో తింటే పైన క్రిస్పీగా ఉంటది. లోపల సాఫ్ట్‌గా ఉంటది కదండీ! మంచి రంగుతో చాలా బాగా అయితే వస్తాయి కదండీ దోసలనేవి. ఈ టిప్స్ పాటించినట్లయితే దోస అయితే మనం ఎప్పుడు చేసుకున్నా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. కొత్తవారు చేసినా సరే ఆహా! అనాల్సిందేనండి. అంత బాగా అయితే వస్తాయండి. కొలతలు చెప్తానండి. ఒక కప్పు మినపప్పు అయితే తీసుకోండి. అది పొట్టు మినపప్పు కనుక ఫుల్‌గా అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నానండి. ఇదైతే నానపెట్టుకుంటున్నాను. నెక్స్ట్ 2 గ్లాసెస్ రైస్ అయితే వేసుకుంటున్నానండి. మీరు వేసుకుంటాను అనుకుంటే 3 గ్లాసెస్ రైస్ కూడా వేసుకోవచ్చండి. కానీ నేనైతే ఇక్కడ 2 గ్లాస్ రైసే ఓన్లీ యూజ్ చేస్తున్నానండి. నేను రైస్ ఎక్కువ వేసుకోవడానికి ఇష్టం లేదు కనుక నేను 2 గ్లాసెస్ అయితే వేసుకున్నానండి. అలాగే 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూను మెంతులు వేయండి. హాఫ్ కప్పు అటుకులు లేదా అన్నం అండి. అన్నం మిగిలినుంటే అది హాఫ్ కప్ అయితే వేసుకోండి. వేసుకొని మనమైతే మిక్సీ పట్టించినప్పుడు చాలా స్మూత్‌గా అయితే వస్తాయండి. నెక్స్ట్ అయితే నేను పప్పునైతే కడిగేసానండి. కడిగేసి దీనికైతే పప్పు మంచిగా మనకి రావాలి అనుకుంటే ఎక్కువ రుబ్బు క్వాంటిటీ పెరగాలనుకుంటే ఒక టిప్ అయితే చెప్తానండి. కూల్ వాటర్ యాడ్ చేసి మనం కొంచెం కొంచెం మెల్లగా రుబ్బుకున్నట్లయితే మిక్సీ వే జారు రుబ్బనేది వేడవ్వదండి. వేడవ్వకుండా కూల్‌గా ఉండి రుబ్బైతే మనకి ఉబ్బుతదండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతదండి. అలాగే మనం తిప్పుకున్నప్పుడు కొంచెం కొంచెం ఆపి తిప్పుకున్నట్లయితే వెన్నలా తెల్లగా చాలా సాఫ్ట్‌గా అయితే వస్తదండి రుబ్బనేది మినపరుబ్బు. ఫస్ట్ టైమ్ అండి నిజం చెప్తున్నాను. ఫస్ట్ టైమ్ అండి నేను 1 గ్లాస్‌కి ఇంత మినపరుబ్బు చూడనైతే ఫస్ట్ టైమ్ అండి. ఈ టిప్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోనండి. ఇదైతే ఇంట్లో అయితే కంటిన్యూ యూజ్ చేస్తూనే ఉంటానండి. మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతదండి. చూడండి నేనేసుకున్నది ఒక గ్లాసే. ఎంత రుబ్బయిందో చూడండి మీరేని. ఇదైతే మాత్రం మీరు పాటించండి. చాలా బాగా వస్తదండి. మినపగుండైతే మంచిగా మెత్తగా రుబ్బుకోవాలండి. నెక్స్ట్ రైస్‌నైతే కొంచెం రవ్వ రవ్వలా ఉండేటట్లయితే మనము గ్రైండ్ చేసుకోవాలండి. కూల్ వాటర్ అయితే యాడ్ చేయడం మర్చిపోకండి. కూల్ వాటర్ యాడ్ చేసి కొంచెం కొంచెం ఇలా రుబ్బుకున్నట్లయితే అయిపోయిందండి. మీకైతే చూపిస్తున్నానండి. రవ్వలా అన్నాను కదండీ! మనకు కొంచెం బరగ్గా ఉన్నట్లయితే పైన క్రిస్పీగా వస్తదండి. మెంతులేయడం వల్ల మంచి కలర్ కూడా వస్తదండి. ఇంకా మీకు మంచి కలర్ కావాలనుకుంటే మనం దోసలు వేసే ముందు 1 స్పూన్ షుగర్ వేసినట్లయితే చాలా హోటల్‌లో లాగే రెడ్‌గా వస్తాయండి దోసలనేవి. దోసల్లో నేనైతే ఎలా వేస్తాను, ఏంటి అనేదైతే మీకైతే వీడియో అయితే చూపిస్తానండి. లాస్ట్ వరకు చూసేయండి. కొంత రుబ్బునైతే నేను తీసైతే పక్కన పెట్టేస్తున్నానండి. మనం ఎప్పుడైనా రుబ్బుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదండీ! ఫ్రిడ్జ్‌లో పెట్టినాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం తీసి దోసలు వేసినట్లయితే మంచిగా దోసలనేవి వస్తాయండి. నేను ఈ రుబ్బునైతే ఇప్పుడు దోసలకే వేస్తానండి. ఇందులో అప్పటికప్పుడు మనకి మంచిగా పులుపు రావాలి అనుకుంటే సాల్ట్ వేసి కలిపేసి కాస్త ఒక 4, 5 అవర్స్ అయితే పక్కన పెట్టేయండి. లేదు అనుకుంటే మార్నింగ్ ఏసుకుంటాం అనుకుంటే సాల్ట్ కలపకుండా పక్కనైతే పెట్టేయండి. మంచిగా పులిసిపోద్దండి. ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం హీట్ అయినాక కొంచెం వాటర్ జల్లి క్లాత్‌తో అయితే క్లీన్ చేసేయండి ఆ పెనాన్ని. క్లీన్ చేసి ఒక దోస అయితే వేసుకోండి. దోస వేసి చూపిస్తున్నానండి. మీకు రెడ్‌గా వస్తుంది అని అయితే చెప్పాను కదండీ! అలా చేయడం వల్ల. వస్తుందా లేదా అనేది చూపిస్తున్నానండి. చూడండి ఎంత రెడ్‌గా కాలిందో దోస అనేది. మళ్ళీ ఇంకోటండి ఆయిల్ వేసే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇలా ఆయిల్ వేసుకొని పెనమంతా చుట్టూ వేసుకున్నాక దోస అయితే వేసుకొని రౌండ్‌గా తిప్పుకోండి. తిప్పేటప్పుడు గరిటైతే పైకి లేపకుండా ఇలా రౌండ్‌గా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే దోస ఈవెన్‌గా రౌండ్‌గా వస్తదండి మనకి. దోస కాలేటప్పుడు మనం ఆయిల్ వేయడం వల్ల దోస అయితే టేస్ట్ మారుతదండి. నెక్స్ట్ క్రిస్పీనెస్ గూడా యాడ్ అవుతదండి దోసలో. ఇదొచ్చి ప్లెయిన్ దోస అండి. నేనైతే ఈ దోసలు వేసేటప్పుడు ఎక్కువగా పన్నీర్ దోసలే వేశానండి ఎక్కువైతే. మీకు చూపించడం కోసం ఒక్కో దోస ఒక్కొక్క వెరైటీగా అయితే వేస్తున్నానండి. నెక్స్ట్ ఆయిల్ వేయకుండా పెనంలో అయితే దోస అయితే వేసి చూపిస్తున్నానండి. నేనైతే ఎక్కువ పర్సెంటేజ్ ఆయిల్ ఎయనండి. ఆనియన్ రుద్దేసి దోసలన్నీ వేసేస్తానండి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు అలా అయితే స్కిప్ చేసుకోవచ్చండి. నేనైతే మీకోసం అయితే ఆయిల్ అయితే ఎక్కువగా నేనైతే యూజ్ చేస్తున్నాను గానీ, అప్పుడైతే ఎక్కువగా ఆయిల్ అయితే యూజ్ చేసేదాన్ని కాదండి. తక్కువ ఆయిల్‌తోనే నేనైతే వంట చేసుకుంటానండి. నెక్స్ట్ చెప్పాను కదండీ! ఆయిల్ అలా కాలేటప్పుడు వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తదని. నెక్స్ట్ అయితే పన్నీర్ అయితే తురిమేసి అయితే వేసుకున్నానండి. ఒక దోస అనేది. మనం దోసను రౌండ్‌గా ఇలా కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ షేప్స్ అయితే బోలెడు షేప్స్ అయితే ఉన్నాయండి. మీకు నచ్చిన షేప్‌లో అయితే వేసుకోండి. ఇందులో అయితే నేను రకరకాలుగా చూపిస్తున్నానండి. మీకు చూడాలి ఒక అవగాహన కోసం అయితే నేను చూపిస్తున్నానండి ఇందులో. మళ్ళీ దోస పిండి అయితే వేసుకొని ఆనియన్ దోస అయితే వేసానండి. ఉల్లి కారం దోస ఏసుకోవచ్చు. మసాలా దోస ఏసుకోవచ్చు. చాలా ఉన్నాయండి దోసలైతే. ఇప్పుడైతే నేను వేసేది ఆనియన్ దోస అండి. ఇదైతే మా బుడ్డిగాడికి చాలా ఇష్టమండి ఆనియన్ దోస. మా బాబు బాగా తింటాడండి. అలా అనేసి వాడికొక దోస అయితే వేశానండి నేను.
నెక్స్ట్ ఇంకో దోస అనేది వేస్తున్నానండి. ఇదైతే మా పాప కోసమండి. ఆమె క్యారెట్ తింటదండి. దానికి క్యారెట్ కావాలని అంటది కనుక, తనకైతే క్యారెట్టు, కొంచెం స్వీట్ కార్ను, నెక్స్ట్ ఏమో ఆనియన్స్ వేసైతే నేనైతే ఒక దోస అయితే పాపకైతే వేసేసానండి. ఇలా మనం హాట్ బాక్స్‌లో పెట్టడం వల్ల మనం ఎప్పుడు తీసినా సరే వేడిగా ఉంటాయండి దోసలు. ఇప్పుడు వెదర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది కదండీ! కూల్ అయిపోయింది కదండీ! హాట్ బాక్స్ బెస్ట్ అండి. లేని వాళ్ళకి ఒక టిప్ అయితే చెప్తానండి. హాట్ బాక్స్ లేని వాళ్ళకి ఒక పళ్ళెంలో అయితే మనం వేసుకొని, ఇంకా సేమ్ అదే పళ్ళెం తీసుకొని దానిపైనైతే బోర్లించి, అంటే మూత పెట్టి వేసుకున్నట్లయితే మనం ఎప్పుడు తీసినా ఒక 1 అవర్ వరకు వేడిగే ఉంటాయండి దోసలనేవి. అదైతే మంచి టిప్ అండి. మీరైతే టిప్‌నైతే పాటించండి. ఈ దోసల రెసిపీ ఎలా ఉందో ఏంటో అయితే నాకు కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నావెన్నో వీడియోస్ ఉన్నాయి చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.